వైఎస్ఆర్సీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నాకు ఒకటి ఆశ్చర్యంగా ఉంది తల్లి రమమ్మ, మీరు అడిగే ప్రశ్నలు కూడా ఒక్కొక్కసారి చంద్రబాబు నాయుడు గారు అంటే రాజకీయ దిగజారుడుతనం కాబట్టి ఆయన నిజంగా మాట్లాడిన అర్థం ఉంది. నిజంగా ఒకటి అడుగుతా ఉన్నా నేను, ఇది ఒక సామాజిక సమస్య. దీంట్లో ఎవరైనా ఉన్నారు అని అంటే నిజంగా ఆ సమాజం, ఆ సామాజిక వర్గంలోని మనుషులు ఎవరైనా వాళ్ళకి అన్యాయం జరిగింది అని చెప్పి ఎవరైనా రియాక్ట్ అయితే రియాక్ట్ కావచ్చు. అంతేగాని దీనికి ఇంకొకరు మద్దతు తెలిపే పరిస్థితి ఎవరైనా కూడా, నువ్వు చేస్తా ఉన్నది చంద్రబాబు నాయుడు, నువ్వు చెప్పింది తప్పు, నువ్వు చేస్తా ఉన్నది తప్పు, నువ్వు ఇంతకుముందు చెప్పింది నువ్వు చెయ్యి అని చెప్పి ఎవరైనా మద్దతు తెలుపుతారే తప్ప అంతకన్నా ఎక్కువ ఎవరూ చేయరు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు నీలో చిత్తశుద్ధి ఉంటే, నీలో నిజాయితీ ఉంటే ఈ కేసును సిబిఐకి అప్పచెప్పు. ఈ కేసుకు సిబిఐకి అప్పచెప్పు. నీ చేతుల్లోనే అధికారం పెట్టుకొని, సిఐడి అన్నది నీ చేతుల్లోనే పెట్టుకొని, పోలీస్ ఇన్వెస్టిగేషన్ అనేది నీ చేతుల్లోనే పెట్టుకొని, నీకు నచ్చని వ్యక్తులందరినీ దొంగ కేసులు పెట్టి ఇరికించడం ధర్మం కాదు, న్యాయం కాదు. నిజంగా నీలో నిజాయితీ ఉంటే మ్యాటర్ సిబిఐకి అప్పచెప్పు. ఢిల్లీ నుంచి వస్తారు, నిజాయితీగా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళందరి మీద కేసులు పెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారే చేశారు అన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసులు పెట్టే పరిస్థితి కూడా వస్తుంది. నేను చంద్రబాబు నాయుడు గారికి అందుకనే చెప్తా ఉన్నా, నీలో నిజాయితీ ఉంటే సిబిఐ చేత ఎంక్వైరీకి మ్యాటర్ మొత్తం సిబిఐకి అప్పచెప్పు, నిజాయితీగా అప్పచెప్పు, నిజమేమిటో బయటకు వస్తుంది. అదే విషయం ఎగ్జాక్ట్ గా మీరే అడగాల. మీరే అంటా ఉన్నారు కదా, అరెస్టులన్నీ గోదావరి జిల్లాలో జరుగుతూ ఉన్నాయి, ఎక్కడి నుంచో మనుషులు వచ్చారు అని చెప్పి మీరే అంటా ఉన్నా, చంద్రబాబు నాయుడు ఆరోపిస్తా ఉన్నాడని మీరే అంటున్నారు కదా. మరి అటువంటిప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న అన్యాయం ఏమిటో క్లియర్గా అర్థమవుతా ఉంది కదా. నిజాయితీ అన్నది ఎప్పుడైతే సిబిఐకి పోతుందో, చంద్రబాబు నాయుడు గారి పరిధి నుంచి ఎప్పుడైతే ఇది తీసేయబడుతుందో, ఎప్పుడైతే థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ దీంట్లోకి వస్తుందో అప్పుడు నిజాయితీగా బయటకు వస్తాయి. ఎవరు చేయించారు, ఒకవేళ చేయించి ఉండింటే ఒకవేళ చేయించి ఉండింటే చంద్రబాబు నాయుడు గారి హస్తం ఏ మేరకు ఉందో కూడా బయటకు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది. కానీ దీన్ని వక్రీకరించే కార్యక్రమం చేసి, ఒక సామాజిక సమస్యను రాజకీయం చేసి, దాన్ని లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్గా, లా అండ్ ఆర్డర్ సమస్యగా చిత్రీకరించి, తాను ఇచ్చిన మాట ఏదైతే తాను మాట ఇచ్చి ఏదైతే మాట తప్పుతున్నాడో ఆ మాటను పక్కకు నెట్టేసి దీన్ని బురద జల్లే కార్యక్రమంతో దీన్ని కాలం నెట్టేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్న ఈ వ్యక్తికి మాట్లాడే అర్హత లేదు. ఇంతకుముందు ముద్రగడ్డ గారి ప్రెస్ మీట్లో అన్నాడు, పేపర్లో కూడా చదివా, చంద్రబాబు నాయుడు గారి నైజం ఎలాంటిదనంటే, ముద్రగడ్డ గారి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు, ముద్రగడ్డ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఫోన్లు వచ్చాయి ఆయనకి, ధ్వంసం చేసేయండి, బస్సులు బదలగొట్టండి అని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఫోన్లు చేసి తెలుగుదేశం వాళ్లకు 2-3 ఇన్సిడెంట్లు ఏదో కూడా చెప్పాడు ఆయన. ఒకటి పరిటాల రవి గారి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మొత్తం రాష్ట్రం అంతా అల్లకొల్లోనం సృష్టించండి, మొత్తం ధ్వంసం చేసేయండి అని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఫోన్లు చేసి తన క్యాడర్కు, తన ఎమ్మెల్యేలకు చెప్పిన ఘటన. ఇంకొక ఘటన కూడా ఏదో చెప్పాడు, ఎన్టీ రామారావు గారు దిగిపోయినప్పుడు ఇదే మాదిరిగానే క్యాడర్కు, ఎమ్మెల్యేలకు అందరికీ స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ఫోన్ చేసి బస్సులు కాల్ చేసేయండి, దగ్ధం చేసేయండి, పబ్లిక్ ప్రాపర్టీస్ నంది నాశనం చేసేయండి, ట్రైన్లను తగలబెట్టేసేయండి అని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఫోన్లు చేసి చెప్పినట్టుగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే స్వయంగా మైకులు పట్టుకుని చెప్తా ఉన్నాడు అని అంటే చంద్రబాబు నాయుడు గారి నైజం ఏమిటో వేరే ఎవరు చెప్పాల్సిన పనులు. అందుకనే న్యాయం జరగాలంటే సిబిఐ చేత ఎంక్వైరీ జరిగించాలి. ఇప్పుడు జరిగిన ఈ సంఘటన ఏదైతే ఉందో అందరం కలిసికట్టుగా ఖండించదగ్గ విషయం. ఎందుకనంటే ఇది ఇవాళ ముద్రగడ్డతో కావచ్చు, రేపు పొద్దున ఇంకొక ఘటనలో, ఇంకొక విషయంలో న్యాయం చేయండి అని చెప్పి ఇంకొకరు ఎవరైనా డిమాండ్ చేస్తూ ఇదే రకమైన మోసం చేసావు, మమ్మల్ని అబద్ధాలు ఆడావు, మమ్మల్ని మోసం చేసావని ఇంకో డిమాండ్తో ఎవరైనా కూడా చేస్తే కూడా ఇదే పునరావృతం కాకుండా ఉండాలి అని అంటే ఇది అందరం కలిసికట్టుగా ఖండించాలి. ఈ రకంగా తనకు నచ్చని మీడియా ఛానళ్లను
పూర్తిగా కటింగ్ చేసే కార్యక్రమం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారో దాన్ని కూడా గట్టిగా మనం అంతా కూడా కలిసికట్టుగా ఒకటై నినదించి ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఇదే ముద్రగడ వ్యవహారాన్ని సిబిఐకి అప్పగించాలని జగన్ డిమాండ్ చేశారు. ఇంతవరకు లైవ్ చూసాం. ఇప్పుడు షార్ట్ బ్రేక్